चमकते हैं तांबड़ी तांबड़ी चमकते हैं। ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో ఎందుకు చేశానంటే ఈ సాంగ్లో చాలా ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్ మీద, అందుకే ఈరోజు అయితే చేసిన. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే పెట్టేసిన ఇన్స్టాగ్రామ్ది, అలాగే మన టెలిగ్రామ్ కానీ, అలాగే మన ప్రాబ్లం లింక్ ఉంటుందిగా ఆ ప్రాబ్లం లింక్ అని చేసింటాను. ఇలా ఆ వీడియో చూసి కానీ ఫుల్ ప్రోడక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న మీరు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన వీడియో అయితే చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన, ఇన్స్టాగ్రామ్లో ఐలో పెట్టేసిన, ఐడిలో పెట్టేసిన, అక్కడికి వెళ్ళి కానీ చూడండి. అక్కడ ఫుల్ ప్రోడక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాలో మీకు అర్థమవుతుంది, అలాగే స్కానర్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాలో అర్థమవుతుంది. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇలాంటి టైపు మరిన్ని వీడియోస్ కావాలంటే మీకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి, చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలిట్మేషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఓపెన్ అయితే చేసుకున్నాండి. ఇలా మీకు అలిట్మేషన్ మీ దగ్గర లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఐలో పెట్టేసిన అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకున్నాను అలిట్మేషన్ అనేది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రీసెట్ లింక్ అనేది ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాలో అక్కడ కానీ అక్కడ కానీ వెళ్ళి చూసి ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఐలో చూసి ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. అలాగే మీకు డిస్క్రిప్షన్ కింద కానీ వీడియో లింక్ అయితే ఇచ్చేసి ఉంటాను, ఆ వీడియో కానీ చూసి ఇంపోర్ట్ అయితే చేసుకునండి. ఆ రెండిట్లో ఏదో ఒకటి చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇలా బీకమర్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాను. ఇలా బీకమర్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి ఇలా వీడియో వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక టెంప్లెట్ వీడియో అయితే ఇచ్చేసింటాను. ఇలా ఈ వీడియో అయితే ఇలా టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చేసింటాను. ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకొని సౌండ్ అయితే ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి 5.44 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేసేసేయండి. మీ ఫొటోస్ ఉంటాయి కదా, మీ ఫొటోస్ కానీ, మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ, ఎవరి ఫొటోస్ అయినా కానీ, మీ బ్రదర్ ఫొటోస్ కానీ ఇలా అయితే యాడ్ చేసుకోండి. నేను ఏ విధంగా ఇలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ సేమ్ టు అలా అయితే యాడ్ చేసుకోండి. నేను ఇలా యాడ్ చేస్తుంటాను. ప్లస్ ఐకాన్ అయితే వీడియో వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా బటన్ ట్రిమ్ చేసుకున్నాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే వేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా బటన్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా బటన్ ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్తో ఇలా చేసుకోండి. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా అయితే యాడ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ అయితే చేస్తున్నాం. మళ్ళీ ఎక్స్ట్రా బటన్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇలా ఫొటోస్ అయితే లాస్ట్ బీకమర్ దగ్గరికి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసేసేయండి. ఇలా ఏ విధంగా ఇలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ సేమ్ టుగా అలా అయితే యాడ్ చేసుకునండి. ఇలా ఎక్స్ట్రా బటన్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేస్తున్నా. మళ్ళీ ఎక్స్ట్రా బటన్ ట్రిమ్ చేసుకొని ఇలా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సేవ్ ప్లాట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ క్లిక్ చేసుకొని మౌంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్ ఇందులో చూసుకోండి. ఇలా కీ యానిమేషన్ అయితే ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కీ యానిమేషన్ అయితే చూసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకునండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీకమర్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకునండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 5.44 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా అయితే వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినారో అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇలా 1 by 1 ఇలా ఒకే యానిమేషన్తో ఉంటుంది. సింగిల్ క్లిక్తో ఇలా అయితే ఇలా పేస్ట్ అయితే చేస్తారు. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా 1 by 1 ఇలా ఎఫెక్ట్స్ అనేది ఇలా యాడ్ చేసేసేయండి. మీది ఈ ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినారో అన్ని ఫొటోస్కి అయితే ఒకే యానిమేషన్తో ఉంటుంది. ఒకే యానిమేషన్తో అయితే ఒక వీడియో అయితే చేసిన చాలా సింపుల్గా అయితే వచ్చేసింది ఈ వీడియో అనేది. ఇలా పేస్ట్ అయితే చేస్తున్నా. లాస్ట్ బీకమర్ దగ్గరికి అయితే ఇలా అయితే పేస్ట్ అయితే చేస్తున్నా చూడండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేస్తున్నా. మీరు మిస్టేక్ చేస్తుంటారని నేను అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేసి చూపిస్తున్నా. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా చేసిన తర్వాత ఎఫెక్ట్స్ అనేది ఇలా కొంచెం చెక్ చేసుకోండి. వీడియో అనేది యాడ్ చేసినారో ఫొటోస్ అనేది పేస్ట్ అనేది చేసినారో చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా,
మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.